నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధర్ రావు ఈ సంవత్సరం సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయనటువంటి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ అయినటువంటి ప్యాడ్, జామెట్రీ బాక్స్, పెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది తెలుసుకున్న దుల్మిటా స్కూల్ హెచ్ఎం మా స్కూల్లో కూడా ఇవ్వండి అని అడగడంతో ఈ విషయాన్ని కల్వకుంట్ల వంశీధర్ రావు గారి సార్కి చెప్పడంతో వెంటనే స్పందించి ఈ రోజు స్కూల్లో పరీక్షకు సంబంధించినటువంటి పరీక్షా సామాగ్రి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పప్పు రాజారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కేవీఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లేట్ అయింది మాకు అంటే ఇది ఉందని అంశం మాకు కూడా తెలియదు. ప్రోగ్రామ్ క్లోజ్ చేసిన మన ఏమి చెప్పినాము ఇంకా వస్తారు అనుకోలేదు మేము. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ రాజా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కేవీఆర్ గారు అంటే కల్వకుంట్ల వంశీధర్ రావు, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు. మన రంగారావు సార్ అంటే ఈ కేసీఆర్ కంటే ముందు ఆయన కూడా రాజకీయంలో మినిస్టర్ ఉన్నప్పుడు సార్ని అక్కడ చేసినప్పుడు అక్కడ నుంచి కేసీఆర్ సార్ని రాజకీయం స్టార్ట్. వాళ్ళ అబ్బాయి కల్వకుంట్ల వంశీధర్ రావు. సార్ ఒక ఉద్దేశం ఏంటంటే అన్ని సోషల్గా అందరికీ సర్వీస్ చేస్తున్నాడు. స్టూడెంట్స్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఏం ఆలోచన చేసిందంటే స్టూడెంట్స్ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. 10th క్లాస్ పిల్లలకు ఎగ్జామ్స్కి సంబంధించిన మెటీరియల్ ఇద్దామని ఆలోచన చేసుకొని అందరూ డిస్కషన్ చేసి గత 3 సంవత్సరాల నుంచి 2000 పైచీలు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ప్రతి గవర్నమెంట్ స్కూల్ 10th క్లాస్ పిల్లలకి ఎంతమంది ఉండాలి. అక్కెంపల్లి మోడల్ స్కూల్ 92, 93 ప్రతి మ్యాక్సిమం సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని హై స్కూల్లో 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు మాత్రమే ఈ జామెట్రీ బాక్స్, ప్యాడ్, 2 పెన్నులు. సార్ ఎందుకు ఇస్తున్నారంటే పిల్లలు మంచిగా ఏదో గుర్తింపు. ఈ ప్యాడ్ ఎవరు ఇచ్చారు సార్, మీరు కూడా ఏం చేయాలి, ఇది ఫౌండేషన్ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చాలా మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని ముందు మంచిగా వెళ్ళి మీ జీవితాలు ఎంత మంచిగా చదివితే అంత మంచిగా సెటిల్ అవుతుంది. అంత నిదానంగా మంచిగా ఎగ్జామ్స్ కూడా ధైర్యంగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకోవాల్సిందిగా సార్ కూడా నేను కోరుతున్నాను. నా పేరు పప్పు రాజారెడ్డి, మరి నన్ను అడ్వాన్స్ బెస్ట్ ఆఫ్ లక్ పిల్లలు అందరికీ. ఒకసారి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి కదా కేవీఆర్ గారు సార్ అనుకుంటున్నా మరి మీకు నిన్న మొన్న సార్లు అయితే అన్ని విషయాలు చెప్పి ఉంటారు. ఎగ్జామ్స్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఈసారి ఎగ్జామ్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా నిర్వహించబడతాయి అనేటువంటిది డిఓ గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మీకు పరీక్షల వర్క్ స్టార్ట్ అయ్యింది. మీరు రేపు రావడమే ఆలస్యం. మరి మీరు ఇన్ని రోజులు సాగు చెప్పిన పాఠాలన్నీ కూడా మరి ఈ 10 రోజులు శ్రద్ధగా చదివి మరి ఎగ్జామ్ అయితే బాగా రాస్తే మరి మీ భవిష్యత్తు బాగుంటుంది. మనం అందరం ఏం చెప్తారంటే మాకు పేరు ఇస్తారు, అమ్మకి పేరు ఇస్తారు, అమ్మకి పేరు కాకుండా మాకు పేరు తెలియకుండా పర్వాలేదు కానీ మీకు మీరు బాగుపడతారు చూసుకోండి. అయ్యకో అవ్వకో కొరకు చదవకండి, లేకపోతే ఎవరి కొరకు చదవకండి. కేవలం మీరు రేపు మంచి పౌరులుగా ఉండాలంటే, మంచి భవిష్యత్తులో ఉండాలంటే మీకుగా మీరు చదువుకోండి. ఇప్పుడు మీరు చదవాలంటే మీకుగా మీరు నాశనం చేస్తున్నారు. ఇందులో విద్య అనేటువంటి మీ అందరికీ తెలిసినటువంటిది. ఎవరు డబ్బులతో కొనుక్కునేది కాదు, మనం ఎవరికి ఇచ్చేది కాదు. డబ్బులు అంటే చాలామంది దగ్గర తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉంటాయి, సంపాదించగలుగుతారు, కానీ మీకు విద్యను మాత్రం ఇవ్వలేరు. విద్య అనేది స్వతహాగా మనం నేర్చుకోవాల్సిందే. మరి మీరు చాలామంది కొంతమంది ఏమవుతుంది అని అనుకుంటారు. అని నేను ఒక సార్ చెప్తాడు, ఒక పునాది స్టెప్ ఇది. మీరు అంటే ఒక ఇల్లు కట్టే ఒక ఫౌండేషన్ లాంటిది 10th క్లాస్ అనేది. భవిష్యత్తులో మీరు ఎన్ని మెట్లు ఎక్కాలన్నా కూడా ఈ 10th క్లాస్ పాస్ కానీ మీరు పోలేరు, పైకి వెళ్ళలేరు. ఇది ఫౌండేషన్ స్టెప్ కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా కాలాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ 10 సంవత్సరాలు మీరు చదివిన చదువుకు ఈ 10 రోజులు దాని యొక్క కులమానం కొలిచినట్టు. కాబట్టి ఈ 10 రోజులు జాగ్రత్తగా ఉండి ఇంటి వద్దనే ఉండండి, టైంని వెయిట్ చేయకండి, ఇంట్లో టీవీలు ఫోన్లన్నీ బంద్ చేయండి. కనీసం పరీక్షలప్పుడైనా చదువుకొని మీకుగా మీరు బాగుపడండి. ఎవరికి ఇందులో పాత్ర లేదు. ఎవరు కష్టపడితే వారు మాత్రమే బాగుపడతారు. మిగతా వాళ్ళు అంటే ఇక మనం చూస్తూ ఉన్నాం కదా, గతంలో రోడ్ల మీద తిరిగే వాళ్ళని ఎంతమంది చూస్తున్నాం. మరి వాళ్ళకి ఏ విధమైనటువంటి మర్యాద, గౌరవ మర్యాదలు ఉంటాయి.
చదువుకున్న వారికి గౌరవ మర్యాదలు ఎట్లా ఉంటాయి, చదువు లేని వారికి ఎట్లా ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకొని మరి మీరు ఒక గౌరవప్రదంగా బ్రతకాలంటే పరీక్షలు ఇవి పునాది పరీక్షలు మంచిగా చదవండి, మంచిగా రాయండి. ఇక్కడ మాత్రం ఎలాంటి లాస్ట్ ఇయర్ లాగా మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే చెప్పినట్టుగా అలాంటి పద్ధతులు ఏమీ లేవు. ఈసారి చాలా టైట్గా ఉంటుంది. మళ్ళీ మీకు చెప్పవచ్చు 24 పేజీల బుక్లెట్ వస్తుంది. కాబట్టి ఒకరి పేపర్ ఒకరికి వేయడానికి కూడా లేదు. ఆడిషన్స్ ఉంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉండే, ఇప్పుడు అట్లా కూడా లేదు. కాబట్టి ఎవరి పేపర్ వాళ్ళే రాయాలి. మరి అది దృష్టిలో పెట్టుకొని మరి అంతా కూడా సిద్ధమై పరీక్షలు బాగా రాయాలని మనసారా కోరుకుంటూ మరి లాస్ట్ ఇయర్ మనకు బైరంపల్లి నుంచి ఒకటి 10/10 జీపీ వచ్చింది. మరి ఈసారి ఈ మండలి నుంచి కనీసం బడికి ఒకరైనా రావాలి. మరి ఎక్కువ ఆశిస్తున్నాం కానీ స్కూల్కి ఒకరైనా 4-5 స్కూళ్ళకు 5 జీపీలను రావాలని కోరుకుంటూ మరి మీ అందరినీ కూడా మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్ చేస్తూ పరీక్ష